అరుణతార అంటూ సీతారాం యేచూరి గురించి హైలైట్ చేశారు. మరోవైపు ఇది పెను విపత్తు అంటూ సాధారణ విపత్తులా వీటిని చూడొద్దు, గతంలో వచ్చిన వరదల లాంటిది కాదు అంటూ బెజవాడ వరద పరిస్థితి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ని కేంద్ర బృందం పరిశీలించినటువంటి విజువల్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. లేకపోతే తొలగని ఏలేరు ముంపు, ప్రాజెక్టులో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న ప్రవాహం, 8 మండలాల్లో 64 గ్రామాల అతలాకుతలో నీటిలోనే నాంతున్న ఊళ్ళు పొలాలు, కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు మృత్యువాత, 206 గ్రామాల్లో 75,000 ఎకరాల పంటల మునక, పంట నష్టం 180 కోట్లుగా అంచనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పారిశ్రామిక పార్కుల్లో రైతులకి భాగస్వామ్యం, ఎంఎస్ఎంఈలకు 100 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ, యూనిట్ల స్థాపనకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం, ఉద్యాన ఆక్వా రైతుల లబ్ధికి సర్కార్ కసరత్తు, ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం సమీక్ష, సరికొత్త పారిశ్రామిక పాలసీ రూపొందించాలి చంద్రబాబు, గత ప్రభుత్వం పరిశ్రమలకు పెండింగ్ పెట్టిన ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించేందుకు కసరత్తు చేయాలని ఆదేశం, అమరావతిలో 150 కోట్లతో టెక్నాలజీ సెంటర్, యువతకు పారిశ్రామిక వృత్తి నైపుణ్య శిక్షణ, మంత్రి కొండపల్లి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు కష్టంగా అండర్ వాటర్ ఆపరేషన్, బోట్ల తయారీలో మందపాటి రేకు వాడకం, గురువారం పైభాగం మాత్రమే కట్ చేసిన సిబ్బంది, నీళ్లలో బోటు కటింగ్ ఎక్కువ సమయం, బోటును 2 ముక్కలు చేసి రోపులతో కట్టి వేరు చేయాలనే యోచన, కాకినాడ నుంచి మరో బృందం రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు జీరో సర్వీస్